జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. మణిపూర్లో 3 యాంగిల్స్లో మనకు అక్కడ అటాక్ జరుగుతుంది. ఒకటి డ్రగ్ మాఫియా, అదే మనం ట్రయాంగిల్ అంటాం, గోల్డెన్ ట్రయాంగిల్. 2 హిందూ మేతీలకు ఎస్టీ స్టేటస్ ఇవ్వమని మణిపూర్ హైకోర్టు చెప్పినా కూడా కన్వర్ట్ అయిన కుకీ క్రిస్టియన్స్కి మాత్రమే ఎస్టీ స్టేటస్ ఇవ్వడము అనేది అదొక బర్నింగ్ ఇష్యూ అవుతుంది. 3వ ఇష్యూ జియో పొలిటికల్గా నార్త్ ఈస్ట్ని ఒక క్రిస్టియన్ నేషన్ చేయాలని అమెరికా సపోర్టుతోని బ్రిటిష్ 1935 ప్రాంతంలోనే అక్కడ విషం అనే ఒక బీజాన్ని నాటి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు పెరిగి పెద్దయి ఒక విషవృక్షంగా అయింది. దాని క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్కి ఇవ్వచ్చు. మనం నార్త్ ఈస్ట్లో మనం చూస్తే 3 సెక్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటాయన్నమాట. ఒకటి కుకీ, మీజో, నాగాని. అయితే ఈ 3 కూడా క్రిస్టియానిటీ కన్వర్షన్లో ఈజీగా కన్వర్ట్ అయిపోయింది. అక్కడ వాటర్ ఫెసిలిటీ, ట్యాప్ అందించడం వల్ల ఈ మిషనరీస్ వెళ్ళినాయి. మెయిన్ మిషనరీ ఏది అక్కడ ఉన్న లీడ్లో ఉన్నది ఏదంటే బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషనరీ సొసైటీ. ఈ సొసైటీ అక్కడ ట్యాప్ అందించడం కానీ, వాళ్ళకి ఏవైనా కొత్త వస్తువులు అందించి వాళ్ళని మత మార్పిడి చేయడం కానీ, అక్కడే వెళ్ళేసి వాళ్ళ ముందటిని వాళ్ళు అక్కడ పూజించే ప్రకృతి ఆరాధనను కానీ, ఇప్పుడు మన సమ్మక్క సారలమ్మ విషయంలో మనం ఎట్లా ఆరాధిస్తాం, అక్కడ పసుపు కుంకుమను మాత్రమే అమ్మవార్లుగా ఆరాధిస్తాం. సో ఇట్లాంటి ఆరాధన పద్ధతులన్నింటినీ కూడా నీచంగా చూపిస్తూ అక్కడ అహోమ్ డైనాసిటీ అని ఉండేది అస్సాంలో. అది తగ్గిన తర్వాత, దాని స్ట్రెంగ్త్ తగ్గిన తర్వాత మెల్లిగా మిషనరీను బ్రిటిష్ అక్కడ లీడ్ తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి బ్రిటిష్కి సపోర్ట్గా ఉన్న యుఎస్ఏ ఏం చేసింది అంటే, అట్లీస్ట్ అక్కడ చైనాని కంట్రోల్ చేయడం కోసం, అక్కడ ఒక క్రిస్టియన్ నేషన్ ఫామ్ చేయడం కోసం ఈ 2 కంట్రీస్ అంటే బ్రిటన్ MI5 సీక్రెట్ ఏజెన్సీ, అమెరికా సీక్రెట్ ఏజెన్సీ CIA అక్కడ కార్యకలాపాలు నడిపిస్తూ చాలా ఫండ్స్ కూడా పెడుతున్నాయి. ఎందుకంటే అక్కడ 2 కంట్రీస్ నుంచి వెళ్ళి బార్డర్స్ని షేర్ చేసుకోవచ్చు త్రూ మణిపూర్ అండ్ నార్త్ ఈస్ట్. ఒకటేమో మనకి చైనా బార్డర్, టిబెట్, చైనా, ఈ బార్డర్స్తోని నార్త్ ఈస్ట్కి బార్డర్స్ ఉండడం వల్ల అక్కడ ఒక క్రిస్టియన్ నేషన్ని చేసుకోగలిగితే అమెరికా చైనా మీద కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి మణిపూర్లో జరుగుతున్న ఇష్యూ అదొక క్రిస్టియన్ తెగకు ఎస్టీ స్టేటస్ ఎట్లా ఇచ్చిండ్రు, ఏంటిది ఆ తెగ అంటే కుకీకి ఎస్టీ స్టేటస్ ఇచ్చిండ్రు, క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన కుకీలకు. అదే హిందువులుగానే ఉంటూ కన్వర్షన్కి ఒప్పుకొని మేతీలకు మాత్రం ఎస్టీ స్టేటస్ ఇవ్వద్దు. ఇది తీసుకొచ్చింది బ్రిటిష్. దీన్ని అక్కడ జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఏదైనా పెద్దగా అవుతుంది ప్రాబ్లం. దీన్ని ముందే సాల్వ్ చేయాల్సిన కాంగ్రెస్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు అక్కడక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది. మణిపూర్ ఈజ్ బర్నింగ్. ఎందుకు? బిట్వీన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్. మొన్నటి వరకు మనము కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఈ ఫర్ దట్ మ్యాటర్ ఓల్డ్ సిటీలో 15 నిమిషాల సమయం ఓన్లీ ముస్లింలతోనే హిందూస్కి ఉంది అనుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా రాబోతుంది క్రిస్టియన్. కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఎట్లుంటాయి అంటే భారతీయ జనతా పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీస్ కాదు, రిలీజియస్ పార్టీస్ అయితే. అంటే AIMIM లాంటి కొన్ని ముస్లిం పార్టీస్ పైకి వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఏపీలో కూడా చూసినాం క్రిస్టియన్ పార్టీస్ వస్తున్నాయి, పంజాబ్లో కూడా క్రిస్టియన్ పార్టీస్ వస్తున్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. మణిపూర్ ఈజ్ బర్నింగ్ బికాస్ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉండకూడదు, రెజిమ్ చేంజ్ చేయాలి. ఈ రెజిమ్ చేంజ్ నుంచి ఒక్కొక్క స్టేట్లో సివిల్ వార్స్ క్రియేట్ చేయడం వల్ల రెజిమ్ మీద ట్రస్ట్ని తగ్గించేసి చేద్దాము అనే ప్లాన్. జాగో హిందూ జాగో. కుల గజ్జి నుంచి, ప్రాంత గజ్జి నుంచి, భాష గజ్జి నుంచి ఒక హిందూగా ఆలోచించు. కుల గజ్జి పక్కన పెట్టి, ప్రాంత గజ్జి పక్కన పెట్టి, భాష గజ్జిని పక్కన పెట్టి భారతీయుడిగా జీవించు. ఒకసారి భారతీయ జనతా పార్టీని మనం ఎన్నుకున్నాము అంటే మనం మన శత్రువులందరికీ వార్నింగ్ ఇచ్చినట్టే. సో యుద్ధంలో ఒక అడుగు ముందుకు వేయడమే ఉంటుంది కానీ వెనక్కి వెళ్ళడం ఉండదు. స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ మోదీ, స్టాండ్ విత్ నేషన్, స్టాండ్ విత్ ధర్మ. జై హింద్, జై భారత్.